తమిళనాడు ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపై ఏ రకంగా ఉంటుంది? చంద్రబాబు ప్రచారం చేసిన గెలవలేదు, జగన్ గారి ప్లకార్డు పట్టుకున్న అద్భుతమైనటువంటి విజయం. సార్ అఫ్కోర్స్ పూర్తి మెజారిటీ రాకపోయినప్పటికి కూడా ఆ స్థాయిలో రావటం అనేది గొప్ప విశేషం. కాబట్టి సో మరి దీని మీద ముందుగా మూడు పార్ట్లు. ఒకటి చంద్రబాబు గారు, జగన్ గారు, ఆయన క్రేజు, ఈయన వెళ్ళిన చోటలో ఓడిపోవటం. రెండు, విజయ్ గెలుపు, పవన్లో ఆ ఫైర్ లేదంటాం. పవన్ ఎందుకు అంత వీక్గా ఉన్నాడు, ఎందుకు అంత మ్యూట్గా ఏమంటాము, ఒక రకంగా అతి విధేయతగా ఎందుకు మారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒకటి. మూడు, తమిళనాడులో వాళ్ళిద్దరూ అంత అరాచకాలు చేసినట్లుగా ఎక్కడ పేపర్లో కానీ మీడియాలో వార్తలు రాలా. స్టాలిన్ గారు కానీ, ఉదయనిధి స్టాలిన్ గారు కానీ ఏపీలో పూర్తి అరాచకంగా రెడ్ బుక్ అని ఇంకోటని అమరావతి పేరుతోటి వేల కోట్ల అప్పులని, రాష్ట్రం అంతా అప్పుల భారమయం చేయటం కానీ ఇవన్నీ చేసినటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారుల తెలుగుదేశం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారు కూడా ఇప్పుడు ఏం జరిగిందో రేపు తెలుగుదేశం పరిస్థితి కూడా అంతే, చంద్రబాబు లోకేష్ గారి పరిస్థితి అన్నారు. సో ఈ మూడు పార్టీలుగా నడుపుదాం. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఫలితాల ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? జగన్ గారికి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది? చంద్రబాబు గారు వెళ్ళిన చోటలో ఎందుకు ఓడిపోయారు? కొమ్మినేని గారు, తమిళనాడు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రభావితం అవుతాయి. ఇద్దరు నాయకులతో భిన్నమైన పోలికలు, జగన్ గారు, విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారు, రెండు భిన్నమైన పోలికలు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారం, విజయ్ గారి అనూహ్య విజయం, ఆంధ్రప్రదేశ్లో దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఇట్లాంటి చర్చ నడుస్తుంది. మొట్టమొదటి అంశం, విజయ్ గారి విజయం అసాధారణమైంది అని ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ గారిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సమాజం చూస్తూ ఉంది? ఇప్పుడు ఎవరైనా పోల్చుకోవచ్చు, నేను హీరో మీరు హీరో కాబట్టి హీరో గెలిచాడని పవన్ కళ్యాణ్ గారు అనలేకపోతున్నాడు కదా. కానీ జగన్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరూ విజయ్ గారి గెలుపును ఆస్వాదిస్తున్నారు. మా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి, హర్షిత్ రెడ్డి వాళ్ళు నిన్న సెలబ్రేషనే చేసినారు. కానీ సమాజం సానుకూలంగా చూస్తూ ఉంది. ఎందుకు చూస్తూ ఉంది? విజయ్ గారిలో జగన్ గారిలో ఒక సారూప్యత కనిపిస్తూ ఉంది కాబట్టి సమాజం ఆ విజయాన్ని సానుకూలంగా చూస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళది లేదు కాబట్టి చూడట్లేకపోతా ఉంది. నిజానికి కొమ్మినేని గారు, నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జగన్ గారు స్టాలిన్ గారితోనూ బాగుంటారు, విజయ్ గారితోనూ బాగుంటారు. కానీ జగన్ గారిని ప్రేమించే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ విజయ్ గారికి కనెక్ట్ అయినారు. రీజన్ ఏంటంటే, జగన్ గారు ఏం చెప్పలేదు. రీజన్ ఏంటంటే, ఇద్దరు క్యారెక్టర్లు ఎక్కడో కలుస్తున్నాయి, ఇద్దరు నడక ఎక్కడో కలుస్తున్నాయి. కానీ ప్రజలు ఎప్పుడు కూడా నడకనే చూస్తారు. జగన్ గారు పార్టీ పెట్టే టైంలో ఏంటి పరిస్థితి? 4 పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, టిఆర్ఎస్. అసలు పార్టీ పెట్టాలని ఊహే ప్రమాదకరం. అలాంటి ప్రమాదకరమైనా కూడా నిలబడ్డాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, గెలుపు సాధించి చూపించాడు. ఇక్కడ విజయ్ గారు కూడా చూడండి, 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, బలమైన పునాదులు ఉన్న పార్టీలు. ఆయన రామారావు గారు లాగా స్టార్ హీరో కాదు తమిళనాడులో. అయినా పెట్టి సాహసం చేయడమే కాదు, నేను ఒంటరిగానే పోతాను, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి గెలిచి చూపిస్తాను అని నిలబడడం జగన్ గారిలో పోలికలు చూశారు. ఈయన అంతే, 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఒంటరిగా పోరాడతాం, నిలబడతాం, గెలిపి చూపిస్తాం. లక్ష్యం ఏంటి? జగన్ గారిది, మా నాన్న రాజశేఖర రెడ్డి లాగా ముఖ్యమంత్రి కావాలి, ప్రజల కోసం పని, మా నాన్నగారి పక్క నా ఫోటో ఉండాలి. ఇక్కడ విజయ్ గారు కూడా ఏ రోజైనా సరే గెలవాలి, తమిళనాడు పరిస్థితులు మార్చాలి, కలుస్తా ఉంది. ఇక్కడ సింహం సింగల్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు కొమ్మినేని గారు. సింహం సింగల్ అంటే కేవలం ఒంటరిగా పోతామని పాక్షిక అర్థంతో చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సింహం సింగల్ అనడంలో ఇద్దరు లాజిక్ నాకు అర్థమయ్యేది. ఒక నానుడు ఉంది, సింహం ఎండిగడ్డు మేస్తుందా అని. సింహం ఎప్పుడు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి ఆహారాన్ని తీసుకుంటుందంట, వేటాడుతుందంట. ముసిలి వలస అయిపోయిన తర్వాత అది వేటాడే శక్తి కోల్పోయినప్పుడు, ఆహారం కొరత వచ్చినప్పుడు ఎండిగడ్డి తినేదానికి సిద్ధపడకుండా మరణానికైనా సిద్ధపడుతుందంట. అంటే ఆ అహం అంటే తను అనుకున్నదే పోవాలని. కాబట్టి జగన్ గారు సింహం సింగల్ అంటున్నారంటే, మేము ఆత్మాభిమానంతో ఉంటాము, పరిస్థితులకి అనుకూలంగా ఎట్ల పడితే అట్ట పోము, నిలబడతామనే ధోరణి ఇద్దరిలో కనపడిందని ఇక్కడ కనిపిస్తాం. రెండో అంశం, విజయ్ గారి విజయాల్లో ఒక వ్యక్తిత్వం కనిపిస్తుంది. కొమ్మినేని గారు చాలా 2 ఏళ్ల అనుభవం కావచ్చు. ఇక్కడ జగన్ గారిని వాళ్ళు ఎందుకు పోల్చుకుంటారంటే, విజయ్ గారు ఎన్నికల సమయంలో వాళ్ళ భార్య ఎపిసోడ్ ముందుకు వచ్చింది, కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు, త్రిసరా స్నేహం ముందుకు వచ్చింది. ఇట్లాంటివన్నీ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ జగన్ గారిని ఆయన డైరెక్ట్ గా ఎదుర్కోకుండా కుటుంబ ఎట్లా ఆరోపిస్తే మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ వనకలా వెనకలా
నిలబడ్డాడు. నా ఫ్రెండే త్రిష నిలబడతానన్నాడు. అంటే చాలా మంది రాజకీయ నాయకుల పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రాజీ పడిపోతుంటారు, సాగిల పడిపోతుంటారు, వ్యక్తిత్వాన్ని చంపుకుంటారు. కానీ ఎక్కడ విజయ్ గారు అది చంపుకోకుండా ఈ రోజు రేపు గెలుస్తాం. మీకు నిన్న బాగా నచ్చింది విజయ్ గారు లాంటి కొమ్మినేని గారు ఒక అభిమాని, జగన్ అభిమాని ఫోటో ఇచ్చారు. ఇది చాలా చిన్నదిగా చాలా మంది చూస్తారు. అది ఆయన పరిణితి చెందిన గడ్స్ కనిపిస్తాయి. కొమ్మినేని గారు తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్నారు, చంద్రబాబుని అభిమానించే వాళ్ళు ఉంటారు, పవన్ అభిమానించే వాళ్ళు ఉంటారు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా. కానీ ఆ ఫోటో ఇచ్చినప్పుడు ఇంకొక రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటాడంటే తీసి అభిమానంతో లోపల పెట్టేస్తుంటాడు. ఎందుకన్నా మంచిదే, ఈ టైంలో ఎన్నికల టైంలో ఆయన ఒక ఫోటో చూపిస్తే నేత ఓట్లు వేయరేమో అని భయపడతారు. కానీ నా కోసం ఒక అభిమాని వచ్చి ఫోటో ఇస్తే ఎవడు ఓట్లు వేస్తాడు, ఎవడ నా కోసం నిలబడడం కోసం నేను నిలబడాలి అని ఫోటో అందరికి చూపించినాడు. ఆ ఫోటో చూపించడం ద్వారా ఇతరులకి వాళ్ళకి రాంగ్ సిగ్నల్ అంటే దీని జగన్ ఫ్రెండ్ అయిపోయినట్టు అవుతుంది కదా. భయపడాలి ఆయన. నా కోసం నా జీవి దగ్గరకు వచ్చి మిగతా ఎవరు రానప్పుడు వచ్చిన అభిమానిని నేను గౌరవించాలని చూపించే సాహసం చాలా పెద్దది. అందువల్ల ఇట్లాంటి సాహసాలు చాలా విజయ్ చేశాడు నిజాయితీ కాబట్టి వాళ్ళు అంగీకరించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కూడా పార్టీల పైన కూడా చాలా ప్రభావం చూపిస్తుంది కొమ్మినేని గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడే కానీ మహామహులు పోటీ చేశారు డిఎంకే ఏడిఎంకేలో. కానీ ఒక సాధారణ ప్రజల్ని పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చకుండా చూసి నిలబడ్డారు చూడు, అది ఖచ్చితంగా గొప్ప. నా దృష్టిలో విజయ్ ఒక వ్యక్తిత్వం, ఒక పోరాట తత్వం ఖచ్చితంగా జగన్ గారిలో చాలా చూసుకున్నాడు. ఎందుకంటే పక్క రాష్ట్రం జరిగే పరిణామాల సంబంధం లేకుండా ఆయన వ్యవహరించడు కదా. జగన్ గారు నడక అవన్నీ చూసినప్పుడు నేను కూడా అటు నడిస్తే చరిత్రలో నిలబడతాను అని అనుకున్నాడు, నిలిచాడు. మహామహులు ఓడించి ఈరోజు చరిత్రలో నిలబడ్డాడు. ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా జగన్ గారిని విజయ్ గారిని పోల్చుకుంటా ఉంటే ఎవరు ఏమి కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరులో ఆ పోలికలు ఉంది, ఇద్దరులో ఆ వ్యక్తిత్వం ఉంది. వాళ్ళపైన దాడులు కానీ వాళ్ళపైన విమర్శలు వచ్చినప్పుడు తాత్కాలిక ప్రయోజనాల కోసం లొంగిపోకుండా, ఈరోజు నాకు ఒక కష్టం వచ్చింది వెంటనే లొంగిపోవడం, లేదా ఒక ఇబ్బంది వచ్చింది నాయకుడితో రాజీ పడిపోవడం, పక్క వాళ్ళతో రాజీ పడిపోవడం ఎక్కడ చేయలే విజయ్ గారు. అది ఖచ్చితంగా ఇద్దరులో ఆ సారూప్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోలిక కరెక్ట్ కాదంట నేను. ఎందుకంటే ఆయన నడక ధైర్యంగా ముందుకెళ్ళింది, ఈ నడక రాజీ పడే నడక. 10 ఏళ్ల కాలంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఏదేదో మాట్లాడి ఇప్పుడు ఏం ఒంటరయ్యాడు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద భవిష్యత్తులో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి మీరు అంగీకరిస్తారేమో అనుకుంటున్నాను, విజయ్ గారి కన్నా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీ ఎక్కువ యాజ్ అ సినిమా హీరోగా. మరి ఆయన చేసిన సాహసం మీరెందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలే కదా కొమ్మినేని గారు, చిత్తశుద్ధి ఉండాలి కదా. మీరు ఇప్పుడు దాకా చెప్పిన, మీరు ఇప్పుడు వరకు ఒక మాట అయితే నేను చెప్పాలి, చాలా చక్కగా విశ్లేషించారు, అర్థవంతమైనటువంటి రీతిలో మాట్లాడారు. ప్లస్ ఇప్పుడు కూడా పవన్ ఎవరి గురించి కూడా అభ్యంతరకరంగా లేకుండా చాలా చక్కగా విశ్లేషించినందుకు మీకు నా పక్షాన అభినందనలు తెలియజేస్తూనే, పవన్ కళ్యాణ్ గారిలో ఆ ధైర్యం కొరవడిందా లేకపోతే ఆ చిత్తశుద్ధి కొరవడిందా అన్న చర్చ కూడా జరుగుతుంది కదా. ఖచ్చితంగా కొమ్మినేని గారు ఇప్పుడు జగన్ గారితో పోల్చుకుంటే అందరూ ఎగిరి గంతులేస్తున్నారు. ఇంత రివర్స్ లో ఎందుకు పోలింగ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే మీరు పార్టీ పెట్టుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, ఆచరణలో ఏమీ చేయకపోవడం. ఇక్కడ రివర్స్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత పెద్ద మాటలు ప్రపంచంలో ఎవరు మాట్లాడు. ఇప్పుడు డైరెక్ట్ గా చెగువేరా అంటాడు, మరుసటి రోజు సనాతన ధర్మం అంటాడు. ఇది ఉల్టా కదా. మనం ఇప్పుడు జగన్ గారైనా విజయ్ గారు చెప్పేదానికి దగ్గర, ఇప్పుడు విజయ్ గారు ఎక్కడైనా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏం మాట్లాడాల, ఆయన పెరియారు, రామస్వామి, నా తమిళం, నా ప్రజలు, ఇది తప్ప ఏం మాట్లాడాలి ఆయన. కానీ అడుగులు మాత్రం ప్రపంచంలోనే మెచ్చుకుని అడుగులు వేసినాడు. జగన్ గారు కూడా పెద్ద పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడు, అడుగులు మాత్రం గట్టిగా వేస్తాడు. ఇక్కడ విజయ్ గారు కూడా అదే చేసి, పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకు పోలిక తేడా వస్తుందంటే, మీరు ఈ రోజు చెప్పిన దానికి రేపు ఇచ్చేదానికి ఉండనట్లేదు. పెద్ద పెద్ద విషయాలు చెప్తారు, అడుగులు మాత్రం చాలా బలహీనంగా వేస్తారు. పెద్ద మాటలు ఉంటాయి, అడుగులు మాత్రం రివర్స్ లో బలహీనంగా వేస్తారు. అందువల్ల ఎందుకంటే మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు చాలా మంది జనసేన శ్రేయోభిలాషులంతా కూడా కనీసం 50 సీట్లను అడగండి, 2 ఏళ్ళు సీఎం పదవి అడగండి, మీరు కాపు కమ్యూనిటీ తరఫున సీఎం అవుతాను అని మీరు హామీ ఇచ్చి ఉన్నారు, కనీసం అడగండి అంటే కూడా అడగలేకపోయారు కదా. చివరికి 20 సీట్లు అడిగి 20 సీట్లలో 10 సీట్లు టీడీపీ వాళ్ళ నుంచే తీసుకుని పెట్టి తద్వారా జనసేన కేడర్కి అన్యాయం చేసినట్లయింది కదా చివరికి. సరే, ఆయన ఇష్టం అనుకోండి, ఆయన పార్టీ ఆయన ఇష్టం. కొమ్మినేని గారు ఆయన ధైర్యం ఎక్కడ బలహీన పడతా ఉందంటే, కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు వస్తాయి రాజకీయాల్లో. 2 ప్రధాన పార్టీలు ఉన్నప్పుడు మనం గెలవడం కష్టం అనే అభిప్రాయం నేను వచ్చాడు, కొంత టైం పడుతుంది. కానీ జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు 4 పార్టీలు ఉన్నాయి. మీకు మీతోనే ఒక ఇంటర్వ్యూ చేశాడు, ఇది ప్రస్తావించాలి. శ్రీకాంత్ రెడ్డి గారు ఎపిసోడ్ చెప్తూ, నా పరిస్థితి నాకే అర్థం కాలేదు శ్రీకాంత్, ఇప్పుడు ఎందుకు వస్తావు, నేను నిలబడినప్పుడు మీ ఇంటర్వ్యూలోనే. అంటే అర్థం ఏంటి, ఆయనకు కూడా నమ్మకం లేదు, కానీ ప్రయత్నిద్దాం, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు,
ప్రయత్నించి సక్సెస్ అందరినీ కలుపుకోమదాం అనుకున్నాడు. అంటే ఆయన కూడా నమ్మకం లేదు ఫస్ట్ లో, కానీ ప్రయత్నిద్దామనే నమ్మకాన్ని మాత్రం వదలలేదు. అట్లాంటి ప్రయత్నం కానీ పవన్ కళ్యాణ్ నిజంగా 14 నుంచి చేస్తూ కొమ్మినేని గారు ఈరోజు జగన్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ అయి ఉంటాడు. 14 నుంచి ఆయన జగన్ మార్గాన్ని అందుకే తెలివిగా చంద్రబాబు గారు ఏమంటున్నారు విన్నారు కదా, నేను పవన్ ఉన్నట్లే శ్రేణులు సఖ్యంగా ఉండాలంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా ఎప్పుడు అట్లా విధేయతగా ఉంటే బాగానే ఉంటుందని మిగతా జనసేన వాళ్ళకి కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెబుతున్నట్ల, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి చెబుతున్నట్లు. ఈ విషయంలో చంద్రబాబు గారిని తప్పట సంస్థల ఆయన 15 ఏళ్ళు నీతో ఉంటానంటే ఎవడొద్దు అంటారు. ఆయన చంద్రబాబు అడిగారు 15 ఏళ్ళు ఉంటారని, ఆయనకై నువ్వు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నట్టు వద్దని ఊరు అంటారు. కాబట్టి ఉండమని అడుగుతున్నాడు. ఆయన తప్పే ఉంది నిజంగానే. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా అట్రాక్ట్ చేయగలిగి జనసేనకి పరువు పోయినా పర్వాలేదు, జనసేన కొట్టినా పర్వాలేదు, కార్యకర్తలను కొట్టినా పర్వాలేదు, మీరు పడి ఉండాలి అని చెప్పే స్థాయికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురాగలిగాడంటే అది చంద్రబాబు గారి గొప్పదనం అనుకోవాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకి బాధ కలగవచ్చు, కానీ బాధ కలిగి లోపల మదన పడిపోవచ్చు, కానీ చంద్రబాబు గారి దగ్గర ఆ స్థాయిలో ఉండగలిగే పరిస్థితి తీసుకురావడం చంద్రబాబు గారి గొప్పతనమే. పవన్ కళ్యాణ్ గారి వీక్నెస్ ఏంటో మనం చెప్పలేం, కానీ బట్ అదైతే కరెక్టు. ఈ రెండో పాయింట్లోకి వెళ్లే ముందు ఒకసారి శేఖర్ గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. కానీ పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా సార్, ఒకటేంటంటే ఒక జగన్ అభిమానిగా, ఒక సైనికుడిగా యోధుల్ని ఉద్దండుల్ని మట్టి కరిపించిన విజయ్ గారికి శుభాకాంక్షలు సార్. అట్లాగే మీరు అడుగుతున్నారు కదా పవన్ గారికి విజయ్ గారికి తేడా ఏంటంటే, పవన్ గారు పార్టీ పెట్టింది ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకొని పార్టీ పెట్టారండి. విజయ్ గారు అట్లా ఏం రాలేదు. విజయ్ గారు ప్రజలు నమ్ముకొని పార్టీ పెట్టారు. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే, జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కండి. విజయ్ అని ఆయన తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టుకొని ఆయన జగన్ గారికి కట్అవుట్ అంటే జగన్ గారు బాస్ బిజీ అన్నట్టు ఏదో సినిమాలో డైలాగ్ చేస్తారు బ్రహ్మానంద, బాస్ బిజీ కట్అవుట్ చాలన్నట్టు విజయ్ గారు కూడా సాహసోపేతంగా ఆ ఫోటో చూపెట్టడం, రెస్పాన్స్ రావటం, గెలుపుకి ముఖ్య కారణం ఇది అవుతండి. జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఆ విధంగా విజయ్ గారు రెడ్డి గారు చెప్పినట్టు ఆ ధైర్యం, మీరు ఏమన్నా అనుకోండి, ఆ అభిమాని తీసుకొచ్చి ఇచ్చాడు నేను చూపిస్తా అంతే, ఆ ధైర్యం లాభ నష్టాల గురించి ఆయన ఆలోచించారు. పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా పబ్లిక్ లో చూపించారంటే ఎంత ఇది ఉండాలండి. అది ఎలక్షన్ టైంలో